హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఇవాళ వీడియో ఏంటంటే రొయ్యల కర్రీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఇదే మెథడ్లో చేయండి. చాలా అంటే చాలా బాగుంది. రొయ్యలు వచ్చేసి 1 kg రొయ్యలు అనమాట. తీసుకొని అవన్నీ ఒలిచి మనకి క్లీన్ చేసి ఇచ్చేవరకు అవి చాలా 1/2 kgకి కొంచెం ఎక్కువ వచ్చినాయి రొయ్యలు అంతే. మనకు అది పెద్ద వెయిట్ చూపిస్తుంది కానీ మనకు అవి తక్కువ క్వాంటిటీనే వస్తాయి అన్నమాట. దాన్ని వచ్చేసి మనం మజ్జిగ, పసుపు, ఉప్పు వేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇంకా ఒక గిన్నెలో అయితే పక్కకు పెట్టుకున్నాను క్లీన్ చేసినాక. ఇక్కడ మొత్తం ఈయనే చేశాడు, కాకపోతే ఇంకా కొంచెం హెల్ప్ చేశాను అనమాట. ప్రాసెస్ మెథడ్ అయితే తనదే, ఎందుకంటే నేను అసలు రొయ్యలు తినను. నాకు రొయ్యల కర్రీ రాదనమాట. అసలు నేను మా చిన్నమ్మాయి రొయ్యలు అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎంత బాగా చేసినా సరే. కానీ వాళ్ళు నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. ఇంకా బాండీలో అయితే ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని రొయ్యలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసి మంచిగా మనం రొయ్యలు కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంకా కుక్ చేసుకున్నాక అయితే మనం తీసి సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి గిన్నెలో. దీనికి వచ్చేసి 1 టమాటా, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ప్లేట్లో. ఇప్పుడు మనం రొయ్యలు కడిగిన వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్లో వేసినా సరే ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకనేసి మనం ఒక 5 minutes చిన్నగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మంచిగా అవి కుక్ అయిపోయి చాలా చిన్న సైజుకి వస్తాయి అన్నమాట. అప్పటి వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడైతే ఒక 5 minutes మూత పెట్టి మంచిగా కుక్ చేసుకుంటే ఇంకా వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ ఒక్కటి సపరేట్ అవుతుంది. అప్పటి వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes అయితే మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూస్తే చూడండి వాటర్ ఇంకా ఇట్లా ఉన్నాయి. రొయ్య అయితే మంచిగా కుక్ అయిపోయి చిన్న సైజుకి వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇంకొక 2 minutesలో ఆ వాటర్ కూడా అంతా ఇంకిపోయి మనకు ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇంకా ఆ రొయ్యలు అనేది తీసుకొని సపరేట్ చేయాలి, వేరే బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇంక ఈ ఆయిల్లో వచ్చేసి మనం టమాటా, ఆనియన్స్, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ రొయ్యల్ని మంచిగా తీసేసి బౌల్లోకి పక్కకు పెట్టుకోవాలి. ఇదైతే సేమ్ జీడిపప్పులానే అనిపిస్తుంది నాకు ఉడికినాకైతే. అలానే ఉందన్నమాట చూడడానికి సైజు కూడా. మనకి ఇంకా వాటర్ అంతా వెళ్ళిపోతే మనకు ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అసలు రొయ్యల్లో అయితే చాలా వెరైటీస్ చేయొచ్చు, కానీ రొయ్యల కర్రీకి ఎక్కువ టమాటా యాడ్ చేయకూడదు. టమాటా యాడ్ చేస్తే అంత బాగుండదు అనేసి చెప్తున్నాడు అనమాట మా హస్బెండ్. దీనిలోకి వచ్చి మసాలా అనమాట. మెయిన్ ఈ మసాలాతోటే చాలా టేస్ట్ వచ్చింది. అనాస పువ్వు ఒకటే వేయాలి, 2 వేయొద్దు. నేను ఒకటి తీసేసాను అనమాట. ఒక 5-6 మిరియాలు, కొంచెం సాజీరా, చెక్క, ఒక 4 లవంగాలు, 4 ఇలాచి, ఇంతే అనమాట. గరం మసాలా నేను రెడీమేడే వేస్తాను, కానీ ఈయన అసలు ఊరుకోలేదనమాట. బాగుండదు ఇట్లా నూరి అప్పటికప్పుడు వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది అనేసి వేయించాడు. నాకు ఎందుకు అనాస పువ్వు ఎక్కువ అయింది అనిపిస్తుంది. 2 వేసాను కాబట్టి ఒకటి తీసేసాను అనమాట. లైట్గా మనం వేయించుకొని ఇంకా నూరుకోవడమే. కొంచెం చల్లారినాక రోట్లోనే దంచాను అనమాట. దంచి ఇచ్చాను, అన్నీ అందించాను. ప్రాసెస్ అయితే ఆయనే చేశారనమాట. ఇంకా మనకి ఇలా వేగితే సరిపోతుంది. రొయ్యలు వచ్చేసి ఇలా వేగినాక చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని సపరేట్గా బౌల్లోకి తీసుకోవాలి. ఇవి అసలు నాకు 1 kg రొయ్యలు అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు. 1/2 kg ఏమంటే లేదు, అవన్నీ మనకి క్లీన్ చేసి ఒలిచే వరకే
అలానే అవుతుంది. ఇంకా కుక్ చేస్తే ఇదైతే 2 మెంబర్స్ తినొచ్చు. అంతే అయిందనమాట కర్రీ అయితే. చాలా దగ్గరికి చేశారు. ఇంకా లూజ్గా చేసి కొంచెం టమాటాలు, కొంచెం ఆనియన్స్ అవన్నీ ఎక్కువ వేస్తే ఏమో కలిసి వస్తుందేమో తెలియదు కానీ ఈయన చేసిన క్వాంటిటీ అయితే ఇద్దరేనా తినేది 1 కేజీ రొయ్యలు అని అనిపించింది నాకైతే. అంత దగ్గరికి చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ అయితే తక్కువ అనిపిస్తే యాడ్ చేసామన్నమాట ఫ్రై చేసుకున్నాక. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్ చిన్న సైజువి చాప్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో వచ్చి సంబార్ పొడి అస్సలు వేయలేదన్నమాట. నేను ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్లో సంబార్ పొడి వేస్తాను కదా, ఈయన వచ్చేసి ఫస్ట్ పసుపు యాడ్ చేశాడు కదా, ఇంకా అదే పసుపు అనమాట. ఇంకా సంబార్ పొడి వద్దనేసి అన్నాడు. ఇంక ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే. అక్కడే ఉండి దగ్గరే ఉండి చేస్తాడనమాట. ఇంకైతే నేను చేశానో నువ్వు చేసావో తెలియాలి కదా వంట, చిన్న క్లిప్పింగ్ తీస్తా అంటే వద్దు వద్దు నాకు ఇష్టం ఉండదు అనేసి అంటున్నాను అనమాట. ఏ తీయకు అనేసి అంటున్నాడు. అయినా కానీ నేను తీసానమాట. నువ్వు చేసావో నేను చేశానో తెలియాలి కదా అనేసి వీడియో తీశాను. నేనైతే గరం మసాలా నూరిస్తున్నాను ఇక్కడ. అన్నీ రోట్లో అప్పటికప్పుడే నూరు వేయాలి అనేసి అంటాడనమాట. అన్నీ మనం ఇన్ని ఐటమ్స్ చేస్తాము, పిల్లలు ఏది అడిగితే అది చేస్తూ ఉంటాము, ఒక్కోసారి ఎక్కడ నూరుతాంలే అని నేను మిక్సీ చేస్తానమాట. ఇంకొక్కోసారేమో చేయాల్సిందే, ఏం కాదు నూరేసేయి అని అనేసి పక్కనే ఉంటాడు. ఇంకా తప్పక నూరుతానమాట. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయినాక ఇప్పుడు పచ్చిమిర్చి అయితే 4 ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనకి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాక కొంచెం 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా ప్లేట్లో, అవన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా టమాటా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. నేనైతే వంట చేస్తూ వేరే పనులు కూడా చూసుకుంటూ ఉంటాను. ఇంకా జెంట్స్ చేస్తే ఇంకా అక్కడే నుంచొని కాన్సన్ట్రేషన్గా చేస్తారు కదా, ఇంకా వాళ్ళు అయినా మనం డైలీ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి మనకి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది. మనకి ఆ వంట కూడా నచ్చుతుంది అనమాట ఎందుకో. నేనైతే లాస్ట్కి అయితే టేస్ట్ చేశాను, నాకైతే బాగా నచ్చింది కర్రీ అయితే. ఇప్పుడైతే టమాటా కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటా కూడా మంచిగా మనకి మగ్గిపోవాలన్నమాట ఆయిల్లో. మంచిగా మగ్గిపోయినాక మనము కారం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి ఒక 1 స్పూన్ వేసాము. అల్లం వెల్లుల్లి మనం ఫస్ట్ ఆయిల్లో వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కోలా ఉంటుంది కదా. ఇప్పుడైతే టమాటా మగ్గినాక 1 స్పూన్ అనమాట, చిన్న టేబుల్ స్పూన్తో కొంచెం వేసామన్నమాట అల్లం వెల్లుల్లి. అది యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ దాని ఫ్లేవర్ అంతా పట్టినాక 2 స్పూన్ల కారం అనమాట. ఇంకంటే కారం అంటే మన స్పైస్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి 2.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాం అనమాట కారము. యాడ్ చేసుకొని కారం కూడా ఒక 2 మినిట్స్ మంచిగా ఆ వాసన అంతా పోయే అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి పెద్ద టైం ఏం పట్టదు అనమాట. కర్రీ 5 to 6 మినిట్స్లో అయిపోతుంది. ఆల్మోస్ట్ 15 మినిట్స్లో అయితే కర్రీ అంతా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు రొయ్యలు కూడా వేసి మంచిగా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకా దీనిలో వచ్చేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఆ రొయ్యలు తీసుకున్న గిన్నెలోనే ఆయిల్ అంతా ఉందన్నమాట. దాంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి, నార్మల్ వాటర్ ఒక 1/2 గ్లాస్ పోసాం. మొత్తం మీద 1 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. దీనిలో వచ్చేసి మసాలాలు చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం రోట్లో దంచి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఫ్రై చేసుకున్న గరం మసాలా,
ఆ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది నూరిన గరం మసాలా కూడా మొత్తం వేయలేదనమాట నేను. హాఫ్ స్పూనే వేశాను. నాకు ఆ పౌడర్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించింది. సో హాఫ్ స్పూనే వేయమన్నాడు అనేసి హాఫ్ స్పూన్ వేసాను. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసాను అనమాట. చాలా తక్కువ వేసాను చూడండి గరం మసాలా. ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి. నేనైతే కొంచెం ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తాను అనమాట. ఈయనైతే చాలా తక్కువ వేస్తాడు మసాలాలు. చాలా చిక్కగా చేస్తాడనమాట కర్రీస్ ఎప్పుడన్నా చేసినా. కొంచెం ధనియాల పొడి, ఇది కూడా చాలా తక్కువ, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇంక ఇంతే కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా 2 మినిట్స్లో అయిపోవస్తుంది దగ్గరికి వచ్చేసి. ఇంకా ఫస్ట్ గరం మసాలా, తర్వాత ధనియాల పొడి, తర్వాత కొబ్బరి పొడి వేసాను. ఇంకా చివరిగా అయితే మనం ఆయిల్ మనకి సైడ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడు వచ్చేసి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ అయితే కర్రీ ఉంచేసి జస్ట్ టర్న్ చేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ పట్టితే చాలన్నమాట. నిజంగా చెప్తున్నా, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకు అస్సలు రొయ్యలు నేను టేస్ట్ చేయనా అని తిన్నానమాట. ఒక 2-3 పీసెస్ ఫస్ట్ టైం తిన్నాను. నాకు ఇష్టం ఉండదు ఫ్రాన్స్, కానీ మా పాప మా హస్బెండ్ బాగా తింటారనేసి వాళ్ళ కోసం ఫ్రాన్స్ తెచ్చుకున్నారనమాట. మేమేమో ఫిష్ చికెన్ తెచ్చుకున్నాము. ఇవి సండే రోజు చేసిన స్పెషల్స్ అనమాట. సో నేను ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఫిష్ కర్రీ కూడా నేను ఒక 2 డేస్లో పోస్ట్ చేస్తాను అనమాట. సండే వ్లాగులో పోస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి 2 పర్సన్స్కే సరిపోయిందనమాట. మీరు ఇదే మెథడ్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేసి కూడా నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. నిజంగా బాగా వస్తే కంపల్సరీ నాకైతే కామెంట్ చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కూర అయితే బంద్ చేసినాకైతే ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి చేప జన అంట, ఫస్ట్ టైం తెచ్చాడు. దాంతో కూడా ఫ్రై చేశాను, చాలా బలం అనేసి. సో ఫైనల్గా అయితే రొయ్యల కర్రీ లుక్ ఇలా ఉందన్నమాట. 10 మినిట్స్ తర్వాత నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.